ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందండి. అది కూడా వ్యవసాయ శాఖ నుండి కేవీకే రిక్రూట్మెంట్ అనమాట. దీనికి అర్హత ఏముండాలి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అటెండర్ పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా రాత పరీక్ష ఏమీ లేదు. మన మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. అండ్ మీకు శాలరీ కూడా 30,000 పర్ మంత్ వరకు ఉంటుందండి. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.kvk.baramati.com. సో ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మనకి డైరెక్ట్ నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. క్లియర్గా చూద్దాము. ఇదేంటంటే అసలు కృషి విజ్ఞాన్ కేంద్ర బారామతి పూణే వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. దీని డీటెయిల్స్ అన్నీ కూడా పొజిషన్స్, వేకెంట్ పొజిషన్స్ ఇవన్నీ కూడా చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటంటే స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ అనమాట. దీనికి పే స్కేల్ వచ్చేసి యాజ్ పర్ 7th CPC, అంటే 7th CPC ప్రకారం మనకి బేసిక్ పే వచ్చి 18,000 ఉంటుంది. అంటే మీకు TA, DA ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 30,000 వరకు వస్తుందన్నమాట శాలరీ. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అంటున్నారు. అంటే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలండి. దీనికి ఏంటంటే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అంటే 30 days ఫ్రమ్ ద పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటున్నారు. అంటే 13th February వరకు ఉందండి. ఆ లోపే మనం అప్లికేషన్ అయితే పంపించేయాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్ కదా మనకి ఇది పోస్ట్. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years. మోర్ దాన్ 25 years ఉంటే కనుక తీసుకోరనమాట. అంటే బిలో 25 ఉండాలి. దీనికి మళ్ళీ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC, ST, OBC అండ్ PWD క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అంటున్నారు. అంటే లైక్ SC, ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుందండి. OBC వాళ్ళకి 3 years అండ్ PWD క్యాండిడేట్స్కి 10 years అలా ఉంటుంది కదా, అది చూసుకోవాలి మీరు. అదేవిధంగా మీకు ఈ అప్లికేషన్ ఎలా పంపించాలి అంటే ఇది ఓన్లీ ఆఫ్లైన్లో పంపాలండి. ఇదేంటంటే మీకు అప్లికేషన్ అనేది మీ ఈ నోటిఫికేషన్లోనే కింద ఇచ్చారు. అది మీరు ప్రింట్ తీసుకొని ఇక్కడ మనకి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇచ్చారంటున్నారు కదా, అది ప్రింట్ తీసుకొని విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ అవైలింగ్ ఏజ్ రిలాక్సేషన్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో ఎఫెక్ట్స్ అంటున్నారు కదా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీకు మార్క్ లిస్టులు, మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది పెట్టాలి మీరు వర్క్ చేస్తుంటే. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ దగ్గర అది పెట్టచ్చు. ఇవన్నీ కాపీస్ తీసుకొని దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అన్నిటి మీద కూడా మీరు సైన్ చేయాలండి. ప్రతి దాని మీద సైన్ చేసి అప్లికేషన్తో పాటు ఇవి పంపాలి. ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నారు ఓన్లీ స్క్రీన్డ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే ఎగ్జామ్ ఏమీ కూడా లేదు. మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. అండ్ TA, DA వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరే పెట్టుకోవాలి. మనకి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం DD తీయాలండి. DD ఫ్రమ్ నేషనలైజ్డ్ బ్యాంక్, ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి మీరు 500 rupees DD అయితే తీయాల్సి ఉంటుంది. అదేంటంటే డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ కృషి విజ్ఞాన్ కేంద్ర బారామతి ఇన్ ఫేవర్ ఆఫ్ అని చెప్పి ఇన్ ఫేవర్ ఆఫ్ తీసుకోవాలి. పేయబుల్ ఎట్ బారామతి ఇది మీరు DD అటాచ్ చేయాలన్నమాట అప్లికేషన్కి దీంతో పాటు. అదేవిధంగా SC, ST అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. అంటే వాళ్ళు DD ఏం తీయాల్సిన అవసరం లేదనమాట. ఈ DD కూడా మీరు అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేసి అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ అడ్రస్కి పంపించాలి. అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, చైర్మన్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, శారదానగర్, మెలగాన్, ఖోర్ద్, బారామతి డిస్ట్రిక్ట్, పూణే, పిన్ కోడ్ 413115, మహారాష్ట్ర. సో దీనికి మీరు పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట ఈ అడ్రస్కి. అప్లికేషన్తో పాటు ఈ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఈ అడ్రస్కి పంపాలండి. అండ్ ఎన్వలప్ మీద మీరేం రాయాలి అంటే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ అని మెన్షన్ చేయాలి పైన. తర్వాత అడ్రస్ అయితే ఇది మెన్షన్ చేసి మీ అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా DD అండ్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు చూడండి, ఇది మీరు ప్రింట్ తీసుకోవాలి. ఇది ప్రింట్ తీసుకొని అడ్రస్ కూడా వీళ్ళే మెన్షన్ చేశారు. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పేస్ట్ చేసి విత్ సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు. అంటే సిగ్నేచర్ మీరు హాఫ్ ఏమో పేపర్ మీద రావాలి, హాఫ్ ఫోటో మీద వచ్చేలాగా సైన్ చేయాలన్నమాట. అలా పేస్ట్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీ పోస్ట్ నేమ్ రాయండి. అండ్ మీరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ బ్లాక్ లెటర్స్లో అన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ కూడా, మీకు ఏమైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయాలండి. సో ఈ విధంగా అన్నీ ఫిల్ చేసి ప్రింట్ తీసుకొని ఇవన్నీ ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇది ఎన్వలప్ మీద ఇలా రాయాలన్నమాట. మీరు స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ కాబట్టి మనము అప్లికేషన్ మీద స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ అని మెన్షన్ చేస్తాము. ఇక్కడ స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ అని మెన్షన్ చేస్తాము. ఈ అడ్రస్కి పంపించాలి. ఆన్ ఆర్ బిఫోర్ 13th అండి, 13th ఫిబ్రవరి లోపల మీరు పంపేయాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 10th క్లాస్ బేస్ చేసుకొని అటెండర్ పోస్టులు, మీకు శాలరీ కూడా ఇంక్లూడింగ్ అలవెన్సెస్ 30,000 వస్తుంది పర్ మంత్. సో 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.